నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. ఈరోజు డేట్ ఏప్రిల్ 2. నిన్న ఏప్రిల్ 1, ఈరోజు ఏప్రిల్ 2, నిన్న ఏప్రిల్ 1. వైసీపీ ఫేస్బుక్ అఫీషియల్ పేజ్ నుంచి నిన్న విడుదలైన ఒక సర్ప్రైజ్ ద వెరీ ఫేమస్ క్యారెక్టర్స్ స్కామర్ బాబు, పప్పు లోకేష్, పవన్ కంట్రోల్ are now available at your nearest heritage store. Grab them now. Get 50% off using code April Fool or enjoy 100% off with code TDP Fools. ఈ ఫోటోలు నిన్నంతా చూసే ఉంటారు. నారా లోకేష్ యాక్షన్ ఫిగర్, పాలడబ్బా, డైపర్. పవన్ కళ్యాణ్ రిమోట్. చంద్రబాబు స్కామర్ టూల్ కిట్, కొన్ని డాలర్స్, $2 ఫోటోలు, యాక్షన్ ఫిగర్ అని. వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్ నుంచి. వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం అధికారంలో లేదు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటిది చూసాం మనం. మొట్టమొదటి సిద్ధం సభలో భీమిలిలో కొన్ని ఫొటోస్ లాంటి బొమ్మలు, పవన్ కళ్యాణ్ లాంటివి, చంద్రబాబు లాంటివి, లోకేష్ లాంటివి, ఇలాంటి అమిత్ షా అనుకుంటా, కిరణ్ కుమార్ రెడ్డి రైట్ ఇలాంటివి ఏర్పాటు చేసి వాటిని పంచ్ ఇచ్చే ప్రోగ్రాం పెట్టారు. అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు వాళ్ళ పంచ్ని దాని మీద ప్రయోగించి వాళ్ళ బలాబలాలు ఏంటో, లేకపోతే వాళ్ళకి ఎంత కసి ఉందో దాన్ని తీర్చుకోవచ్చు అన్నమాట. ఇలాంటి కార్యక్రమం అధికారంలో ఉండగా పెట్టారు. సరే, ఇప్పుడు ప్రతిపక్షంలో కదా ఉన్నారు, అంటే హోదా కూడా లేదనుకోండి, ప్రతిపక్షంలో కదా ఉన్నారు. ఇప్పుడు కూడా ఇలాంటివి పెట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు? పోనీ ఇలా పెడితే డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీ నాయకులు లేకపోతే కార్యకర్తలో ఖచ్చితంగా కోపం వస్తుంది కదా, వాళ్ళు రెచ్చిపోతారు కదా, రెచ్చగొట్టాలనుకుంటున్నారా? లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు లేదా కార్యకర్తలు మేము ఇంతే, మేము మారం, మేము ఇలానే మా కార్యకర్తల్ని సంతృప్తి పరుస్తాం, లేదా మా కేడర్ని సంతృప్తి పరుస్తాం, లేదా నాయకత్వాన్ని సంతృప్తి పరుస్తామని చెప్పదలుచుకున్నారా? అసలు ఎవరు ఇలా గైడ్ చేస్తున్నారు? ఎందుకు వైఎస్ఆర్సీపీ ఇలాంటి దీనికి ఒడిగట్టింది ఏప్రిల్ 1న? అప్సాన్ రాజేష్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. ఎట్లా చూడాలి దీన్ని? వైసీపీ అఫీషియల్లో నిన్నటి రోజునే కాదు, ఈ మధ్య ఇంకొక 10-15 రోజుల క్రితం కూడా లోకేష్ను ఉద్దేశించి పప్పు అని సంబోధించడం నేను చూసా. పప్పు గాడు, పప్పు అని కూడా కాదు, పప్పు గాడు అని సంబోధించడం నేను చూసా. మరి బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరో సలహాలు ఇస్తున్నట్టుంది. మీరు వీలైనంత వరకు వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడుతూ ఉండండి. ఇంకానా? మీరు ఆ వ్యక్తిత్వానికి పాల్పడితే వాళ్ళు మీ మీద కేసులు పెడతారు. కేసులు పెట్టగానే చూసారా మా భావ ప్రకటన స్వేచ్ఛని అణచివేస్తున్నారు అని చెప్పని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నారు అని చెప్పని మీరు రోడ్డెక్కి గోలగోలు చేయడానికి ఆస్కారంగా ఉంటుంది. రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పని పదే చెప్పడానికి వీలుగా ఉంటుంది. అంటే ఏం చేస్తే కేసు పెట్టారనేది అప్రస్తుతం, కేసు పెట్టారనే దగ్గర నుంచి బిగిన్ చేద్దాం అని చెప్పని ఎవరో ఆయనకి సలహాలు ఇస్తున్నట్టుంది. చిన్నపిల్లలు కూడా నవ్వుతారు కదండి ఇలాంటి సలహాలు వింటే. చిన్నపిల్లలు మనం ఇళ్లలో చూస్తుంటాం కదా, వాళ్ళ ఇంట్లో ఉన్న బ్రదర్ని, సిబ్లింగ్స్లో ఎవరో ఒకళ్ళు గిల్లి ఊరుకుంటారు, అవతల వాళ్ళు ఏడుస్తారు. అంతకంటే ముందు వాడు ఈయన గిల్లి ఉంటాడు, అది ఎవడకు కనపడదు. అంటే ఈడు గిల్లగానే ఏడుస్తాడు, అప్పుడు తల్లిదండ్రులు వచ్చి ఆడికి ఇది చేస్తారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వాళ్ళ పార్టీకి కానీ, వాళ్ళ నాయకత్వానికి కానీ, వాళ్ళ వ్యూహకర్తలకు కానీ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనోభావాల్ని అర్థం చేసుకోవడంలో వాళ్ళు చాలా వైఫల్యం చెందుతూనే ఉన్నారు. వాళ్ళకి ఏమైందంటే 2019 ఎన్నికల్లో ఆ ఒక్క ఎన్నికలలో వాళ్ళకు వచ్చిన కలుసుబాటు, ఆ ఎన్నికలకు ముందు వాళ్ళు ఏ అబద్ధం చెప్పినా ప్రజలు నమ్మారు, ఏ అసత్య ప్రచారం చేసినా ప్రజలు నమ్మించగలిగారు. దాంతో మా అంతటి గొప్ప వ్యూహకర్తలు లేరు అని చెప్పని వీళ్ళు నమ్ముకున్న స్ట్రాటజిస్టు, మా అంతటి గొప్ప ఆర్కెస్ట్రేటెడ్, అంటే ఇంత ఆరేటర్ ఎవరు లేరు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కలగలిసి
ఆ తర్వాత 2019 నుంచి 2024 దాకా వాళ్ళ ఏ వ్యూహం సత్ఫలితాలు ఇచ్చింది? ఇవాళ ఇందాక మీరు ప్రస్తావించిన సిద్ధం సభలు, విశాఖపట్నంలో సిద్ధం సభలు ఏర్పాటు చేసిన సందర్భంగా 3 కటౌట్లు పెట్టి పంచింగ్ బ్యాగులు పెట్టారు. అంటే మనకి బాక్సింగ్లో పంచింగ్ బ్యాగులు ఉంటాయి కదా, ఆ బ్యాగులు పెట్టి వచ్చిన ప్రజలందరి చేత ఆ బ్యాగులను గుద్దిస్తే ఆ బ్యాగులు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, కిరణ్ కుమార్ రెడ్డి గారిని, అంటే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఆయన ఉన్నారు కాబట్టి ఆయనకి తగలాలి. అంటే ఏంటి? వాళ్ళ మీద భౌతికంగా దాడి చేయించటం అనే ఒక అభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శ్రేణులకి ఉసిగొలుపుతా ఉన్నాడు. అంటే మానసికంగా వాళ్ళని సిద్ధం చేసినట్టు కదా అక్కడ. ఆయనే చెప్పాడు కదా, నా బలం బలగం మీరే. స్లీవ్స్ మడిసి ఇట్లా చేతులు మడుస్తూ చూపించాడు కదా, స్లీవ్స్ మడిసి యుద్ధానికి సిద్ధంగండి అన్నాడు. వాళ్ళ శ్రేణులు స్లీవ్స్ మడిసి యుద్ధానికి సిద్ధం కాలేదు, కానీ ఆ పిలుపు అందుకోగానే రాష్ట్రంలో ఉన్న 58% ప్రజలు మాత్రం స్లీవ్స్ మడిసి యుద్ధానికి సిద్ధమయ్యి లాగిపెట్టి తలుపు చెక్కతోటి కొడితే బాబు మా నాయకుడి కారు కొద్దిగా లోపలికి రానివ్వండి అని చెప్పని వీళ్ళ ఎమ్మెల్యేలు వెళ్ళి ప్రభుత్వాన్ని ప్రాధేయపడి వేడుకునే స్థితికి తీసుకొచ్చారు. ప్లీజ్ నాకు ప్రతిపక్ష హోదా ఎవరా, ఇస్తే నేను అసెంబ్లీకి వస్తా అని చెప్పని లేఖల మీద లేఖలు రాసుకొని స్పీకర్ గారిని, హైకోర్టుని అభ్యర్థించే స్థితికి తీసుకొచ్చారు ప్రజలు. నా వెంట్రుక పీకలేరు అని చెప్పుకున్న దగ్గర నుంచి కోడిపొచ్చు పీకినట్టు పీకి అక్కడ కూర్చోబెట్టారు. అయినా సరే ఇంకా కూడా కనీస మాత్రపు విఘ్నత ప్రదర్శించకుండా సంస్కారహీనంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని, రాష్ట్ర ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టర్ని ఉద్దేశించి ఆ విధంగా వ్యక్తిత్వానికి పాల్పడే ధైర్యం చేస్తున్నారు అని అంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి గారు ఇంకొక పార్టీ అధ్యక్షుడు, ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టరు ఒక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజకీయంగాను ప్రభుత్వంలో కూడా కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులను ఉద్దేశించి ఈ విధమైన వ్యక్తిత్వానికి పాల్పడే ధైర్యం చేస్తున్నారు అని అంటే ఏమనుకోవాలి దాన్ని? ఒక పక్క సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు భార్గవ్ రెడ్డి, మేము అమాయకులము, ఆణిముత్యాలము, మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పి న్యాయస్థానాలను అప్రోచ్ అవుతూ ఉన్నారు. అసలు ఇవాళ ఈ వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎవరు? అసలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాలెడ్జ్లో ఈ విధమైన పోస్టులు వస్తూ ఉన్నాయా, లేదు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఈ సోషల్ మీడియానే స్వయంగా ఇటువంటి పోస్టులు పెడతా ఉన్నారా? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఆయన ఎప్పుడూ సంస్కారయుతంగా ఉండండి, పద్ధతిగా ఉండండి, ఆరోగ్యకర రాజకీయాలు చేయండి అని చెప్పి ఆయన శ్రేణులకి హితోపదేశం చేసిన నేపథ్యం నేను చూడలా. తనతో రాజకీయంగా విభేదించిన ఏకైక కారణానికి తన తోడబుట్టిన చెల్లెల్ని అత్యంత జుగుసాకరమైన పదజాలంతో తాను పెంచి పోషిస్తున్న, తాను డబ్బులిచ్చి మెయింటైన్ చేసుకుంటున్న వ్యక్తుల చేత ఏ విధమైన బూతులు తిట్టించాడు, ఏ విధమైన పోస్టులు పెట్టించాడు. ఆఖరికి తన చెల్లి పుటకనే అవమానించే పోస్టులు పెడుతుంటే కూడా, అరే రాజకీయంగా మా మధ్య విభేదాలు ఉంటే ఉండుండొచ్చు, ఆస్తుల దగ్గర మా మధ్య విభేదాలు ఉంటే ఉండుండొచ్చు, కానీ నా రక్తం పంచుకు పుట్టిన నా చెల్లెలు ఆమె వ్యక్తిత్వానికి పాల్పడద్దు అని చెప్పని ఎప్పుడైనా ఎక్కడైనా సరే వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేశాడా? ఆఖరికి చంపబడ్డ తన చిన్నాన్న కుమార్తె వ్యక్తిత్వానికి పాల్పడుతూ ఉన్నారు. ఈ రోజుకి కూడా ఆమె వాళ్ళ నాయన్ని హత్య చేయించింది అని చెప్పని అభిప్రాయం బలపడే విధంగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. తన సొంత పేపర్లో రాయిస్తూ ఉన్నారు కథనాలు. తాను పెంచి పోషిస్తున్న సలహాదారుడి చేత అవే అంశాలు మీడియా ద్వారా చెప్పించాడు. కాబట్టి ఇక్కడ వ్యక్తిగా అత్యంత జుగుత్సాకరమైన సంస్కారం కలిగి ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మన కర్మ ఏంటంటే ఆయన ఈ రాష్ట్రంలో ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు, ఒకనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, ఒకనాడు ఈ రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. చిన్నపిల్లల్ని విద్యా కానుక పేరిట మీకు యూనిఫామ్ ఇస్తాను, షూస్ ఇస్తాను, బ్యాగులు ఇస్తాను రమ్మని చెప్పని పిలిచి సభ ఏర్పాటు చేసి ఆ పిల్లల ముందు పవన్ కళ్యాణ్కి అన్ని పెళ్ళిళ్ళు అయినాయి, 4 ఏళ్ళకు ఒకసారి పిల్లలను మారుస్తూ ఉంటాడు, కార్లు మార్చినట్టు 4 ఏళ్ళకు ఒకసారి, కనీసం పాలిష్డ్గా భార్యలనే పదం కూడా వాళ్ళ. ఇటువంటి వాళ్ళు నాయకులుగా ఉంటే మనం సమాజానికి ఏం సందేశం ఇస్తూ ఉన్నాం? పిల్లల ముందు చెప్పే ఉపన్యాసాలు ఇయ్యా?
ఆ ఉపన్యాసాలు చెప్పడానికి చిన్నపిల్లని పిలుచుకొచ్చి యూనిఫామ్లో కిట్లు ఇస్తానని చెప్పని కూర్చోబెట్టావా? నీ రాజకీయపు పైత్యాన్ని ప్రయోగించుకోవడానికి చాలా వేదికలు ఉన్నాయిగా. అంటే మీరు మొదట ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి నోటీసులో ఉండి చేస్తున్నారా, నాలెడ్జ్లో ఉండి చేస్తున్నారా అనేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాలెడ్జ్లో మొదట ఉండకపోవచ్చు, ఒకవేళ తన నాలెడ్జ్కు వచ్చిన తర్వాత అయినా అవి తీసేసే ప్రయత్నం ఏదైనా జరగాలి కదా. ఒకవేళ ఇప్పుడు సిద్ధం సభలో జరిగింది, అది జగన్మోహన్ రెడ్డి నాలెడ్జ్లో ఉండి జరిగిందా లేకుండా జరిగిందా తర్వాత అయినా తెలుసుకొని దానికి సంబంధించి ఏదన్నా జగన్మోహన్ రెడ్డి ఇలా పెట్టడం కరెక్ట్ కాదు అన్నటువంటి వార్త ఏదన్నా కనీసం వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంకెవరన్నా మాట్లాడిన సందర్భాన పోలా. ఇప్పుడు అప్పుడంటే అధికార పక్షంలో ఉన్నారని అనుకుందాం, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. 13 గంటలు అవుతుంది మనం ఇప్పుడు వీడియో చేసే సమయానికి, 13 గంటలు అవుతుంది ఆ పోస్ట్ పెట్టి. కనీసం ఒక్కరన్నా ఇలాంటి పోస్టులు పెట్టకూడదేమో అన్న ఆలోచన చేసిన పాపాన పోయారో లేదో అర్థం కావట్లేదు. అంటే నా ఉద్దేశం అయితే ఆ సంస్కారమే జగన్మోహన్ రెడ్డి గారికి ఉండున్నట్టయితే ఆయన సభానాయకుడిగా శాసనసభలో ముఖ్యమంత్రి హోదాలో సీట్లో కూర్చొని ఉండగా ఆయన సమక్షంలో ఆయన పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, మంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి సతీమణిని ఆమె వ్యక్తిత్వానికి పాల్పడుతూ అసెంబ్లీలో వ్యాఖ్యలు చేస్తుంటే, ఇక ఇంతకన్నా చెప్పుకోవడానికి వ్యాఖ్యలు చేస్తుంటే ముసిముసి నవ్వులు నవ్వుకున్న సంస్కారహీనుడు ఇవాళ అతను ఈ రాష్ట్రాన్ని పాలించిన పాలకుడైతే అయి ఉండొచ్చు, కానీ నైతిక విలువలు పాటించే విషయంలో అత్యంత సంస్కారహీనత్వాన్ని ప్రదర్శించిన నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం మనం. కనీసం ప్రజలు ఇచ్చిన తీర్పుతోటైనా సరే, ప్రజలు నేను ఈ విధంగా ప్రవర్తించటం వల్ల కదా నాకు ఇంతటి ఘోరమైన శిక్ష విధించారు అని చెప్పని రియలైజ్ అవుతాడు అనుకున్నాం. కానీ ఆ రియలైజేషన్ ఎక్కడా ఏ స్థాయిలో కూడా ఆయనలో కనపడలా. ఆయన ఆనాటి నుంచి ఈనాటి దాకా అదే వైఖరి ప్రదర్శిస్తూ వైసీపీ అఫీషియల్ పేజీల్లో మంత్రులను ఉద్దేశించి నువ్వు వ్యక్తిత్వానికి పాల్పడుతున్నావు, ముఖ్యమంత్రిని ఉద్దేశించి వ్యక్తిత్వానికి పాల్పడుతున్నావు అని అంటే ఖచ్చితంగా ఇంకొకళ్ళని అవినీతి గురించి ప్రస్తావించే నైతికత నీకుందా? ఇక్కడ వైసీపీ కోణం నుంచి వాళ్ళ వైపు నుంచి ప్రశ్న వచ్చినప్పుడు మరొక ముఖ్యమంత్రిని కదా తెలుగుదేశం పార్టీ నాయకులైనా లేకపోతే జనసేన పార్టీ నాయకులైనా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో అంటూ ప్రస్తావించారు కదా అనే ప్రశ్న వైసీపీ నుంచి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలకుడుగా ఆయన పాలనలో తీసుకుంటున్న నిర్ణయాల ప్రాతిపదిక మీద వేధింపులకి, దాడులకి, దౌర్జన్యాలకి ఆ ప్రభుత్వమే అధికారికంగా పాల్పడుతున్న నేపథ్యంలో, రాజకీయ పార్టీల భావప్రకటన స్వేచ్ఛని అణిచివేస్తున్న నేపథ్యంలో, రాజకీయ పార్టీల స్వేచ్ఛాయుత రాజకీయ కార్యకలాపాలను నిర్వహించుకునే హక్కునే హరిస్తున్న నేపథ్యంలో, ప్రజల భావప్రకటన స్వేచ్ఛని హరిస్తున్న నేపథ్యంలో, ఉద్దేశపూర్వకంగా నాయకులని ప్రతి జిల్లా నుంచి అరెస్టు చేసి కస్టోడియల్ టార్చర్లకు గురి చేస్తున్న నేపథ్యంలో, తన సొంత పార్టీ ఎంపీనే అత్యంత దారుణంగా కస్టోడియల్ టార్చర్కి గురి చేసిన నేపథ్యంలో, తమ ఆకాంక్షలని అణిచివేస్తూ తమ ఉద్యమాన్ని నిర్వీర్యం చేస్తూ తమ వ్యక్తిత్వాన్ని పాల్పడుతున్న అమరావతి మహిళల మీద ప్రయోగిస్తున్న నిర్బంధకాండ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తూ సైకో అని కామెంట్ చేశారు తప్ప, పాలకుడుగా ఆయన ప్రజల మన్నన పొందినాడు ఆయన ఎవరు సైకో అనలా. కానీ పాలకుడుగా ఆయన వ్యవహరిస్తున్న తీరు చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రజలు కూడా భావించారు కాబట్టే మొన్నటి ఎన్నికల్లో అటువంటి తీర్పు ఇచ్చారు. నీ విధానాలు సరిలేదు, 151 స్థానాలు మేమే ఇచ్చాం అంటే పాలసీల మీద అన్నారు. 151 స్థానాలు మేమే ఇచ్చాం, ఇవాళ 11 మేమే ఇస్తున్నాం, దానికి బాధ్యుడు నువ్వే అని చెప్పని ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. అయినా సరే నేను మార్పు చెందను, నేను ఇదే విధమైన వ్యవహారశాల కనపరుస్తా. ఒక పక్క లోకేష్ని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు అంటున్నారు, ఇంకొక పక్క పప్పు అని పాలసీస డైపర్లు పెడుతున్నావు. అంటే ఏంటి? ఇమ్మెచ్యూర్డ్ పాలిటీషియన్ అని చెప్పని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నావు. ఇమ్మెచ్యూర్డ్ పాలిటీషియన్ అయినాడు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎట్లా అమలు చేస్తాడు? తల్లిచాటు బిడ్డ పాలసీసాను డైపర్ వేసుకొని ఉండేది, తల్లిచాటు బిడ్డ మరి అతను చూసి మీరెందుకు భయపడుతున్నారు? అతను రెడ్ బుక్ చేతిలో పెట్టుకొని ఉండని ఇంకేదైనా బుక్ చేతిలో పెట్టుకొని ఉండని మీరెందుకు లెక్క చేయాలి? అప్పుడు మీరెందుకు వణికిపోతా ఉన్నారు? ఖచ్చితంగా మీలో ఉన్న భయాన్ని, వణుకుని
మీ చుట్టూ ముంచుకొస్తున్న కేసుల్ని, బయటపడుతున్న ఒక్కొక్క మీ అవినీతి చిట్టాని, కేసుల పాలవుతున్న మీ నాయకుల్ని చూసి అరికాలి నుంచి మొదలైన వణుకుని కప్పిపెట్టుకోవటానికి ఈ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. మేము చాలా ధైర్యంగా ఉన్నాం, మేము ఎవరి వ్యక్తిత్వాన్నైనా పాల్పడే స్థైర్యాన్ని ఇప్పటికీ ప్రదర్శించగలుగుతాం, మాకెవరంటే భయం లేదు, లెక్కలేని తరంలో ఉన్నాము అని చెప్పని, ఒక బరితెగింపుతో ఉన్నామని చెప్పని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడైతే మద్యం కుంభకోణం అంశం పార్లమెంట్లో ప్రస్తావన జరిగిందో, ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇన్వాల్వ్ అవడానికి ఆస్కారం ఉందని చెప్పని వార్తలు బయటకు వచ్చాయో, ఒక్కొక్కరిలో మొదలైన వెన్నులో వణుకు చివరికి కష్టకాలంలో స్థితప్రజ్ఞత ప్రదర్శించగలిగేవాడు నాయకుడు, కష్టకాలంలో దిగజారుడు సంస్కారాన్ని ప్రదర్శించేవాడు అదముడే తప్ప నాయకుడు కాదు. ఈ విధమైన వ్యవహార శైలితోటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర రాజకీయాల్లో, నేను ఎప్పుడు చెప్పేవాడిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తే సరిపోదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మీద జగన్మోహన్ రెడ్డి అనే ఫ్యాక్టర్ కనపడటానికి వీల్లేని శిక్ష ప్రజల నుంచి ఎదురైతే తప్ప ఈ రాష్ట్రానికి విముక్తి లేదని చెప్పేవాడిని. ఇవాళ నా ప్రతి మాట అక్షర సత్యం అని చెప్పని ఈ పోస్టు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తనను తాను రుజువు చేసుకున్నాడు.